రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికుల్లో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. చాలా మంది కుటుంబాలతో సహా వచ్చి అక్కడే పనిచేసుకుంటున్నారు. మరి వారి పిల్లల చదువుల మాటేంటి? ఆ చిన్నారుల కోసమే నిర్మాణ సంస్థలు క్రంచ్లను ఏర్పాటు చేశాయి. అంగన్వాడీల తరహాలోనే ప్లే స్కూళ్లు నిర్వహిస్తూ కార్మికులు నిశ్చింతగా పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోని కార్మికుల నివాస ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన క్రంచ్లు అవి ఎంత మేరకు ఉపయోగకరంగా ఉన్నాయన్నది మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరిస్తారు. రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వస్తున్నటువంటి కార్మికులకు వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటుగా వారి పిల్లల బాగోగులు చూసేటువంటి బాధ్యతలను కూడా సంబంధిత నిర్మాణ సంస్థలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అంటే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళే వయసు అయితే స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా 5 ఏళ్ల లోపు పిల్లలు ఏదైతే ఉన్నారో వారి బాధ్యతలను కూడా నిర్మాణ సంస్థలే చేపట్టే విధంగా కూడా ప్రత్యేకంగా క్రచ్లు ఏర్పాటు చేశారు. ప్రతి నిర్మాణ సంస్థ ఆ క్యాంప్ సైట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ నివసించేటువంటి ఆ షెడ్ల ప్రాంతంలోనే ఆ ప్రాంగణంలోనే వారికి ఇలాంటి క్రచ్లను ఏర్పాటు చేయడం నిబంధనలు సిఆర్డీఏ నిబంధనలు అలాగే ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిర్మాణ సంస్థలన్నీ కూడా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే. మనం ప్రస్తుతం ఆర్వీఆర్ సంస్థ చెందినటువంటి ఆ కార్మికుల సైట్లో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రచ్లో పిల్లలు 5 ఏళ్ల పిల్లలందరూ కూడా వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న అక్షరాలు నేర్పించడం కానీ లేకపోతే కొన్ని రకాల పద్యాలు పాటలు ఇవన్నీ కూడా నేర్పించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. నిత్యం కూడా ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4-4:30 వరకు కూడా పిల్లలకు ఈ శిక్షణ కార్యక్రమం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ తరపునే ప్రత్యేకంగా అధ్యాపక టీచర్లను కూడా ఏర్పాటు చేసి వారికి అవసరమైనటువంటి చదువు చెప్పే విధంగా అలాగే మంచి మంచి బుద్ధులు చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. తద్వారా ఆ కార్మికుల పిల్లలు చదువుపైన ఆసక్తి పెంచుకోవడం అలాగే పాఠశాల వయసు వచ్చేసరికి పాఠశాలకు సక్రమంగా వెళ్లేందుకు అయితే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఈ నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారికి హిందీ లేదా ఇంగ్లీషు ఈ భాషలపైన ఎక్కువగా నేర్పించే విధంగా కూడా ఇక్కడ యంత్రాంగం అయితే చర్యలు చేపట్టడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. పేరెంట్స్ ఉంటారు కదా సార్, స్కూల్కి పంపించరు, ఇక్కడికి వచ్చి నార్మల్గా నేర్చుకోవడం అయినా గేమ్స్ ఆడిపించడం అయినా అలా అన్నీ చేపిస్తూ ఉంటాను సార్. 9 to 4:35 లంచ్ ఉంటుంది. 1 to 2 అలా లంచ్ బ్రేక్ ఉంటుంది. స్నాక్స్ ఉంటాయి. కొంచెం కొంచెం అలా అర్థమవుతూ ఉంటుంది సార్. హిందీగా నేర్చుకుంటూ ఉంటున్నాను, వాళ్ళకి కూడా చెప్తున్నా. స్టార్టింగ్లో వచ్చేసి పిల్లలు కనీసం ఈవెన్ బట్టలు కూడా మనకు వేసుకొని మనకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అనేది వాళ్ళు బట్టలు వేసుకోవటం, వాళ్ళు స్నానాలు చేయటం, తలకు కొంచెం ఆయిల్ పెట్టుకోవటం, వాళ్ళు జడలు వేసుకోవటం కానీ అలాంటివి ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నారు. ఇంతకుముందు అయితే మనకు స్టార్టింగ్లో ఎక్కడ పడితే అక్కడ యూరిన్ చేయడం, టాయిలెట్ అలా, లేదా బట్టలు ఒకటి ప్యాంట్ ఉంటే షర్ట్ ఉండదు, షర్ట్ ఉంటే ప్యాంట్ ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు స్నానాలు చేయటం కానీ నీట్గా ఎవ్రీడే. ఇంతకుముందు మా పిల్లలు బయట ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, అలా లేదు. మాకు ఇక్కడ ఈ క్రీచి ఉండడం వల్ల మా పిల్లలకి చాలా సేఫ్ జోన్గా ఉంది. కనీసం ఒక అక్షరం ముక్కన్నా ఇంగ్లీష్ లెటర్స్ చదవటం నేర్చుకున్నారు. అలానే కొంచెం నీట్నెస్గా తయారయ్యి వస్తున్నారు పిల్లలు. అలాంటివి కొంచెం పర్లేదు. పేరెంట్స్లో కూడా హ్యాపీ. ఎక్కువ శాతం ఏమిటంటే మైగ్రెంట్ లేబర్ వస్తుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా సందర్భాల్లో పిల్లల్ని తీసుకుని వచ్చేస్తుంటారు. అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి పనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏంటంటే వాళ్ళు ఇక్కడ బయట ఆడుకుంటూ అలా ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా అనమాట ఇక్కడ క్రచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్వీఆర్ సంస్థ. స్కూల్లో ఏవైతే నేర్పుతారో స్కూల్కి వెళ్ళడానికి ముందు అవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ భాష అంటే అలా అవనివ్వండి, ఏబిసిడీలు అవనివ్వండి, నెంబర్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా నేర్పిస్తాము. బ్రేక్ ఉంటుంది, బ్రేక్లో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ గ్యాదర్ చేసి వాళ్ళతో అంటే సమయాన్ని బట్టి వాళ్ళకి ఆటలు ఆడిపించడము, పోయమ్స్ నేర్పించడము, అవి తెలుగు అవనివ్వండి, తెలుగు వాళ్ళకి తెలుగు, హిందీ వాళ్ళకి హిందీవి, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది అన్నమాట. మనం ఇప్పుడు కేఎంఈ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసినటువంటి క్రచ్లో ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పనుల కోసం వెళ్ళినప్పుడు ఆ పిల్లల ఆలనా పాలనతో పాటు సంరక్షణ ఇవన్నీ చూసే బాధ్యతలను ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్సే చూసుకుంటారు. వారికి చదువు చెప్పడంతో పాటుగా కొన్ని రకాల మంచి అలవాట్లు ఇవన్నీ చెప్పే విధంగా కూడా ఈ క్రచ్లను రూపకల్పన చేశారు. ఎక్కడైతే ఈ రాజధాని పనులు జరిగేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నిర్మాణ సంస్థలు ఈ క్రచ్లు ఏర్పాటు చేయడం అయితే తప్పనిసరి నిబంధనగా అమలు చేస్తున్నారు. తద్వారా ఆ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ పిల్లల బాధ్యతలను కూడా నిర్మాణ సంస్థలు ఇలా పాలు పంచుకుంటూ వాటిని చేపట్టడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.